నేషనల్ కొట్టివా ఇంటర్నేషనల్ కానీ ఇది నిజమైన ఇంటర్నేషనల్ అన్న నిజంగా. బ్రో హాయ్ బ్రో అన్న నమస్తే అన్న. అండ్ AA22 ఎలా అనిపించింది వీడియో? అన్న నిజం చెప్తున్నా, AA22 మన A6 కూడా చాలా బాగా అనిపించింది అన్న. అసలు అల్లార్జున బర్త్డే సందర్భంగా రిలీజ్ అయ్యే ఒక ఫుటేజ్ నిజంగా పుష్పలో డైలాగ్ ఉంటుంది అన్న, నేషనల్ కొట్టివా ఇంటర్నేషనల్ అని. నిజంగా పుష్ప అది నేషనల్ మూవీనే కానీ ఇది నిజమైన ఇంటర్నేషనల్ అన్న నిజంగా. చాలా చాలా గొప్ప అనిపించింది. లాలా విఎఫ్ఎక్స్ అనేది చాలా పెద్ద విఎఫ్ఎక్స్. అది ఎక్కడ మీరు చూసుకుంటే ఇండియా అదేంటంటే చాలా పెద్ద పెద్ద సినిమాలు తీశారు అన్న. అవతార్ కానీ అట్లాంటి సినిమాలు తీశారు. సో అట్లాంటి గొప్ప ఏదైతే ఉందో ఆ ప్లేస్ లో పోయి ఇక్కడ చేయడం అనేది చాలా గొప్ప అనిపించింది. కానీ ఏదో గట్టిగానే ప్లాన్ చేశారన్న ఫీలింగ్ కలిగిందన్న. చాలా చాలా గట్టిగా ప్లాన్ చేశారు. ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారని నాకు నమ్మకం కలిగింది. చాలా బాగా అనిపించింది. అలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ లో అల్లు అర్జున్ బాగుంటారా అన్న? నిజంగా నేను ఇందాక ఫోటో చూసిన, ఒక అమ్మాయి తమ్నెల్ పెట్టింది, కెరీర్ కథమని పెట్టింది. సో ఎందుకంటే అనుకోండి ఇంకా సినిమా స్టార్టే కాలేదు, ఇంకా స్టార్టే చేయలేదు, అప్పుడే కెరీర్ కథమని కామెంట్ పెడతారు. దయచేసి పెట్టకండి. సో నేను చెప్తున్నా, లాలా విఎఫ్ చాలా పెద్దది, మన యుఎస్ఏ లో ఉంటది. సో వాళ్ళు దీన్ని టేకప్ చేశారంటే అర్థం చేసుకోండి. ఇంకోటి ఏంటన్నా, సన్ రైజర్స్ మీకు బాగా తెలుసు. సన్ రైజర్స్ వాళ్ళు ఎవరైతే హెడ్ ఉన్నారో వాళ్ళు సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే అర్థం చేసుకోండి. చాలా పెద్ద బడ్జెట్, చాలా పెద్ద మూవీ. నిజంగా ఇది ఇంటర్నేషనల్ మూవీ అని చెప్పుకోవచ్చు. అఫీషియల్ బేస్ నిజంగా అట్లీ గురించి తెలీదు. అట్లీ ఇంకా ఆయన సినిమా ఇది 6వ సినిమా కాబట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యాయో అంతకన్నా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అట్లీ ఇంతవరకు ఒక ఫస్ట్ లవ్ మూవీ, తర్వాత కమర్షియల్ మూవీ చేసినాడు దళపతితో. సో అంటే ఇలాంటి మూవీని క్యారీ చేసేంత శక్తి ఆయనలో ఉందా అన్న? ఎవరి లోపల ఏదో చెప్పలేం కదా అన్న. నాకైతే అనిపించింది అట్లీ ఈజ్ కేపబుల్ పర్సన్. నిజంగా కరెక్ట్ సెటిల్ అయ్యాడు. యాక్చువల్ గా తను త్రివిక్రమ్ తో చేయాల్సిన సినిమా త్రివిక్రమ్ తో పెట్టాల్సిన షెడ్యూల్ కొద్దిగా వెనకాల పెట్టి పట్టితో చేస్తానంటే చాలా చాలా ఫీల్ అయినా నిజంగా. అట్లీ నిజంగా చూస్తారు కదా, ఇప్పుడు జస్ట్ ఇది ఇంకా షూట్ స్టార్ట్ కాలేదు. వన్స్ ఒక్కసారి గ్లిమ్స్ మొదలైన తర్వాత ఊచకొద్దు చూస్తారు మీరైతే. అల్లు అర్జున్ గారిని ఒక సూపర్ హీరో లాగా చూస్తామా? చూడొచ్చు అన్న, ఛాన్స్ ఉంది, 100% ఛాన్స్ ఉంది. ఇది చెప్తాను 100%. ఈ AA26 ఏదైతే ఉందో ఇది ఇంటర్నేషనల్ మూవీ. 100% మంచి హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. సూపర్ హీరో క్యారెక్టర్ అని మీరు అనుకుంటున్నారు అంటే స్కాన్ చేయడం, స్కాన్ చేయడం, విఎఫ్ఎక్స్ అవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అవునండి, ఏదైతే పెద్దగా ప్లాన్ చేశారు, ఒక అవతార్ లాగా అనిపించింది. చాలా మంది సినిమాటిక్ ఇమాజినేషన్ కమ్స్ ట్రూ అన్నట్టుగా పెట్టారు స్టార్టింగ్ లో కూడా. సో నిజంగా అది 100% సూపర్ మ్యాన్ ఆ రకంగా ఉన్న ఫీలింగ్ కలిగింది. తెలుగులో సూపర్ హీరోస్ లేరని చెప్పేసి అల్లు అర్జున్ గారు సూపర్ హీరో కాబట్టి నిజంగా తెలుగు వాళ్ళు ఇప్పటికి అటువంటి సినిమా తీయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక వ్యక్తి అట్లాంటి కంటెంట్ తీసుకున్నాడంటే హ్యాట్సప్ అని చెప్పొచ్చు. నిజంగా ఎలా ఉంటుందో నేను కూడా ఈగల్ వెయిట్ చేస్తున్నా. కానీ చాలా గొప్ప అనిపించింది. అసలు చూసిన విజువల్స్ కానీ చాలా గ్రేట్ అనిపించింది అన్న. చాలా బాగుంది అన్న. గ్లిమ్స్ అయితే అందులో సన్ ప్రొడక్షన్ కాబట్టి పెద్ద బ్యానర్ అది, తమిళ వాళ్ళది. మన మన అదే మన ఇండస్ట్రీకి వచ్చి మన తెలుగు యాక్టర్ తో చేయడం అనేది మాత్రం అది అన్ని గుడ్ సైన్స్. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే పెద్ద పెద్ద బ్యానర్స్ ఉన్నాయి, అంటే కాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ఇవన్నీ కూడా తెలుగు వాళ్ళ దగ్గరికి వస్తాయి, అతి త్వరలో వస్తాయి. ఎందుకంటే అంత పెద్ద రీచ్ ఉంది, అంత పెద్ద కంటెంట్స్ చేస్తున్నారు కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఇది డైరెక్ట్ ఫ్లైట్ వేసుకొని పోయి లాస్ ఏంజల్స్ లో దిగి అవతార్ విజువల్స్ కానీ, అవతార్ లో వాడే మన లెన్స్, మన అదేది కెమెరాస్ కానీ, దాని తర్వాత అవెంజర్స్ లో వాడే యానిమేటర్స్ ఏవి ఉంటాయి అవన్నీ చూపించడం గ్లిమ్స్ లో. ఇది ఏ స్థాయి కొట్టబోతుందని చూడాలి అన్న. ఫస్ట్ ఖచ్చితంగా అయితే భారీ అంచనాలు అయితే ఉన్నాయి. అల్లు అర్జున్ గారు అంటే ఇంటర్నేషనలే కదా, అందుకే ఇంటర్నేషనల్ పోయి ఆడ దిగి అవన్నీ చూపించడం జరిగింది. అట్లీ కూడా చాలా పెద్ద డైరెక్టర్ అన్న. మంచి కంటెంట్ తో సినిమా అయితే బయటకు వస్తుంది. పుష్ప రికార్డ్స్ మళ్ళీ మన అల్లు అర్జునే బ్రేక్ చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ రేంజ్ లో గ్లిమ్స్ తోనే బయట పెట్టించిన. అంటే యాక్చువల్ గా ఎవరైనా ఫస్ట్ లుక్ అంటే షార్ట్ లో మీద కాన్సన్ట్రేషన్ పెడతారు, కానీ కంటెంట్ మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టి ఫస్ట్ గ్లిమ్స్ వదిలిపెట్టి పడేసారు. అంటే ఈ హైప్ తో మీరు ఏమైనా చచ్చిపోండిరా, మేమైతే పెద్ద సినిమా తీస్తున్నాం అనేసి ఆ రేంజ్ లో చెప్పినట్లుంది. అవునవును, అదే వర్కింగ్ స్టిల్స్. అంటే ఇప్పుడు అవతార్ లో వాడే లెన్సెస్ కానీ, దాని తర్వాత అవతార్ లో వాడే టెక్నీషియన్స్, దాని తర్వాత అవెంజర్స్ లో ఉన్న యానిమేటర్స్ ఏవేవైతే యూజ్ చేసిండ్రో ఇవన్నీ చూపించడము చాలా పెద్ద సినిమానే అన్న ఇది. అది గ్లిమ్స్ ఇంకోటి ట్రైలర్ వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది ఏదని. డెఫినెట్ గా లాస్ట్ షాట్ లో నాకు తెలిసి, లాస్ట్ షాట్ నాకు తెలీదు, ఖచ్చితంగా ఒక హ్యూమన్ ది ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏదో సూపర్ హ్యూమన్ లాగా అయితే ట్రై చేస్తున్నారు. నాకు తెలిసి డబుల్ యాక్షన్ కూడా ఉండొచ్చు అన్న దీంట్లో, రూమర్స్ అయితే వస్తున్నాయి. పక్కకైతే ఈ ఫిలిం పుష్ప రికార్డ్స్ తనే బ్రేక్ చేస్తట్లే ఉన్నారు. ఖచ్చితంగా 100% ఆ డెప్త్ ఉంది, ఆ యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి, అంత హార్డ్ వర్క్ చేస్తారు కాబట్టి
తన దగ్గరికి పెద్ద బ్యానర్, అది తమిళ వాళ్ళది పెద్ద బ్యానర్ వచ్చి ప్రొడ్యూస్ చేయడం అనేది మాత్రం అది మామూలు విషయం కాదు. మన తెలుగు వాళ్ళందరూ గర్వంగా ఫీల్ కావాల్సిన విషయం. రాబోయే రోజుల్లో హాలీవుడ్ కూడా రావచ్చు మన తెలుగు వాళ్ళతో. అంత కంటెంట్ పెట్టి తీస్తున్నారు, అంత అమౌంట్ పెట్టి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా హైగా చూపించుకున్నారు. కాబట్టి ఈ ఫిలిం కూడా భారీగా, అంటే భారీ ఎక్స్పెక్టేషన్ తో రిలీజ్ అయ్యి పుష్ప రికార్డ్స్ ఈజీగా క్రాస్ చేస్తుంది.